హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. ఈరోజైతే రొయ్యలు గోంగూర వేసి కూర చేద్దాం అనుకుంటున్నానండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి. ఫస్ట్ అయితే రొయ్యల్లో ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకొక బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి గోంగూర ఉడికించుకొని మెత్తగా మెదిపేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక బాండలు పెట్టుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఒక బాండల్లో కొంచెం ఆయిల్, దానిలో ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆనియన్స్ వేసి ఆనియన్స్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఈ ఆనియన్స్ రొయ్యలంతా వేసేసుకొని రొయ్యల్లో అయితే మసాలాలన్నీ వేసేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు కారము, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకొని రొయ్యలు మొత్తం బాగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి గోంగూర పేస్ట్ అంతా వేసి రొయ్యలకు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక 2 కప్పులు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో కూర మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నేనైతే వేడి వేడి అన్నంలో